తంగళం రచ్చ చేసిన మస్తు అంటే మస్తు ఒక యుగానికి ఒకటి ఉన్నది చూసిన ఆ టైపు మొత్తం బ్యాక్ డ్రాప్లు అదే విజువల్స్ మస్తు అనిపించేస్తుంది. తంగళాన్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఆడియన్స్ కూడా సీట్లలోంచి కదలరండి. విక్రమ్ గారికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు వచ్చింది అన్న. తంగళాన్ అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న విక్రమ్ గారికి. ఇలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడంలో విక్రమ్ అన్న చాలా గ్రేట్ అని మా అందరికి తెలుసు అన్న. ఇప్పుడే చూసాను తంగళాన్ సినిమా అయితే చాలా చాలా నీట్గా ఉంది. విక్రమ్ గారు అసలు పర్ఫార్మెన్స్ పరంగా ఆయన ఒప్పుకునే స్టోరీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఇది కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్లు అందరూ కూడా అసలు ఆ ఓల్డ్లోకి తీసుకెళ్తారనమాట. అంతా బాగుంది, చాలా బాగుంది అన్న. రంజిత్ గారు ఎంచుకున్న స్టోరీ ఇది గోల్డ్ నుంచి కేజీఎఫ్ కంటే ముందు ఇక్కడెక్కడో ఉందని చూపించారనమాట. ఇక్కడ పాత స్టోరీ అనమాట, 80s కంటే అంతకు ముందు స్టోరీ. చాలా చాలా బాగుంది. బ్రో ఎలా అనిపించింది తంగళాన్ సినిమా అన్న? తంగళాన్ సినిమా గురించి ఫస్ట్ చెప్పుకోవాలంటే మన యాక్టర్ అన్న విక్రమ్ గారు అంటే తన పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ ఎంచుకునే విధానం కానీ చూసుకుంటే శివపుత్రుడు కానీ అవ్వచ్చు, అపరిచితుడు అవ్వచ్చు, ఇప్పుడు ఈ సినిమా అవ్వచ్చు, కానీ తన క్యారెక్టర్కి మొత్తం ప్రాణం పెట్టి చేసేస్తాడన్న. నిజంగా అలా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. స్టోరీ కూడా విచిత్రమైన స్టోరీ. అంటే ఆ కాలంలో ఎలా ఉండేటోళ్ళు, రాజులు ఎలా ఉండేటోళ్ళు, బ్రిటిషర్స్ వాళ్ళే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు అని చెప్పి క్యాస్ట్ సిస్టమ్ మీద, అంటే రంజిత్ గారు డైరెక్టర్ తన సినిమాలు బేసిక్గా చూసుకుంటే క్యాస్ట్ సిస్టమ్ మీద ఉంటాయి. ఇది కూడా అలానే అనిపించింది. పరిచితుడు రకరకాలుగా చూసినాము. ఐలో కొద్దిగా మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా. తంగళం రచ్చ చేసిన మస్తు అంటే మస్తు ఒక యుగానికి ఒకటి ఉన్నది చూసిన ఆ టైపు మొత్తం బ్యాక్ డ్రాప్లు అదే విజువల్స్ మస్తు అనిపించేస్తుంది. చోళుల కాలం అంట, టిప్పు సుల్తాన్ కాలం అంట. అప్పుడు వాళ్ళు ధైర్యంగా పోరాడి ఆ బంగారాన్ని దోచుకోలేకపోయారు. దాన్ని కనిపెట్టేసి దాన్ని దోచుకేసుకుందామని ఇప్పుడున్న కొంతమంది వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆడొక నాగజాతి ఉండటం, వాళ్ళు వీళ్ళని ఎదురుటి పోరాటం, వాళ్ళు చనిపోవడం, అమ్మాయిని పొడిచి ఆ రక్తం అంతా నీళ్ళంతా పారేసేది బంగారం కనపడడం, ఇలా ఏదో తీశారు. విజువల్స్ పరంగా బిజం పరంగా అయితే ఖతర్నాక్ అనిపించింది. విక్రమ్ హనుమాన్ ఆర్మీ అనుకోవచ్చు. విక్రమ్ ఒక్కడే అని కాదు, అలా ఉన్న ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు. అసలు అంత పర్ఫెక్ట్గా ఎలా చేయించారో. ఎందుకంటే నార్మల్ క్యారెక్టర్తో కూడా, జూనియర్ ఆర్టిస్టులతో కూడా నార్మల్ క్యారెక్టర్స్ తోటి కూడా పర్ఫెక్ట్గా చూపించారు. నాకైతే చాలా బెటర్ అనిపించింది భయ్య. విక్రమ్కు ఇంత మంచి కెరీర్లో అయితే ఇంత మంచి మూవీ ఈ మధ్య కాలంలో అయితే అసలు రాలేదు. అపరిచితుడి తర్వాత ఆయన ఎంత మంచి సినిమా తీసినట్టే ఇది చాలా నాకైతే చాలా చాలా అంటే చాలా మంచిది. రంజిత్ గారు ఆయన డైరెక్షన్ చూసే ఉంటారు. ఇంతకుముందు ఒక సినిమా అని ఒక సినిమా ఉంది, హిందీలో కూడా చాలా మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. మంచి పెద్ద పెద్ద హీరోలతో కూడా చేశాడు. బెస్ట్ మూవీ నాకైతే విక్రమ్ కెరీర్లో ఇది చాలా బెస్ట్ మూవీ అవుతుంది. ఇంత మంచి విజువల్స్, ఇంత మంచి ఆయన ఎక్స్ప్రెస్ అలా వస్తుంది. విక్రమ్ కనపడలేదు భయ్య. ఒక అడవి జాతి బిడ్డ, టోటల్గా జంగల్లో ఉండే బతికే బిడ్డలు ఆ జాతి నచ్చుతాయి. మనకంటే ఎక్కువ వాళ్ళ తమిళలో నచ్చుతాం, కానీ ఇది కనుక మనసు పెట్టి ఖచ్చితంగా చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా నచ్చుతుంది. స్టార్టింగ్లో కొంచెం అర్థం కాదు, కానీ మస్తు అనిపించేసింది. విజువల్స్, ఆ బంగారం చూపించే విధానం, దాన్ని దోచుకునే విధానం, అక్కడ ఓన్లీ విక్రమ్కే కనపడే ఆ నాగజాతి కొంతమంది కన్యలు, రియల్లీ గ్రేట్ విజువల్స్ అయితే వండర్ అనిపించేస్తాయి. సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కిర్రాకుండా అద్దరిపోయింది విజువల్. నిజంగా అంత పర్ఫెక్ట్గా చూపించగలరా? మళ్ళీ విక్రమ్ ఎందుకు చేంజ్ అయ్యాడు, తనకు గతం గుర్తు రావడం ఏంటి, రియల్గా అంత పర్ఫెక్ట్గా చూపించారంటే విజువల్స్ అయితే నాకైతే అద్భుతంగా అనిపించేసినాయి. సినిమా ఎలా అనిపించింది? తంగళాన్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఆడియన్స్ కూడా సీట్లలోంచి కదలరండి. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. రంజిత్ గారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది. విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ కూడా ఈ సినిమా పనిచేయడమో అన్నంత రేంజ్లో యాక్ట్ చేశారు విక్రమ్ గారు. అసలు ప్రతి ఫ్రేమ్లో కూడా విక్రమ్ గారు మన సినిమాల్లోకి వెళ్తే అసలు ఇక్కడ ఉన్నామా వేరే ప్రపంచంకి వెళ్ళామా అన్నంతలో తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్ రంజిత్ గారు. ఆయన డైరెక్షన్ ఇంతకుముందు కబాలి తీశారు, దాని తర్వాత సార్పట్ట పరంపర తీశారు, అలా కూడా తీశారు. అక్కడక్కడ కొంచెం క్యాస్ట్ గురించి వచ్చింది, కానీ అది ఆడియన్స్ ఎవరు పట్టించుకోరు. ఇందులో ఆడవాళ్ళు అప్పట్లో జాకెట్ లేకుండా ఉండేవారు, తర్వాత జాకెట్ వేసుకుని సీన్ ఒకటి చూపించారు. నాకైతే బాగా నచ్చింది. కన్వీనియన్స్ కూడా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తమిళ నేటివిటీ ఉంటుందా అంటే తెలుగు వాళ్ళకి నచ్చలేదు? లేదు, తెలుగు వాళ్ళకి బాగా నచ్చుద్ది. తెలుగు నేటివిటీ ఉంది ఇందులో, కాకపోతే గోల్డ్ కోసం. కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాల్సిన సినిమా, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నేను 10కి 9.5 అయితే రేటింగ్ ఇస్తా. హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా బాగుంది తంగళాన్. వాచ్ ఇట్, అందరూ చూడాలి. ఎలా అనిపించింది తంగళాన్ సినిమా, విక్రమ్ గారి సినిమా? అంటే దీంతో పాటు 2 తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఎలా అనిపించింది? నా ఓటు తమిళ సినిమాకే అన్న. ఎందుకు అంటే స్టోరీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, నెరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, మెయిన్గా మా చియాన్ విక్రమ్ యాక్టింగ్ కావచ్చు, చించి పడేసండి అసలు. నేనైతే ఐ ఫీస్ట్ అని చెప్తాను. చాలామంది విజువల్స్కి ఓకే విజువల్స్ సూపర్ ఉన్నాయి అంటారుగా, ఈ సినిమాలో
చియాన్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందన్న పిచ్చెక్కిపోద్ది. ఒకవేళ యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాడికైతే ఆయన బాడీ లాంగ్వేజ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. బేసిక్గా ఏంటంటే సిచ్యువేషన్ మారే కొద్దీ చేంజెస్ ఉంటాయి, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ యాటిట్యూడ్, సేమ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశాడు. అంటే ఒక అడవి మనిషి ఎలా ఉంటాడు, అంటే ఆ కాలంలో ఉండే మనుషులు ఎలా ఉంటారు, అసలు ఆ పాములు వచ్చేటప్పుడు ఆ విజువల్స్ కావచ్చు, వా గోల్డ్ గురించి అలా సెర్చ్ చేసే విధానం కానీ వేరే లెవెల్ అనిపించింది నాకు. బ్రో విక్రమ్ గారి తంగలన్ సినిమా రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? బాగుంది, సినిమా బాగుంది. అంటే కోలార్ గోల్డ్ మైన్స్కి సంబంధించి అప్పుడులో అక్కడ ఉండే ట్రైబల్స్ ఎలా కష్టపడ్డారు తెలుగు వాళ్ళతోటి, అలాగే జమీందారీ సిస్టమ్ని, రైతువారీ సిస్టమ్ని చూపిస్తూ ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం వీళ్ళని ఎలా వాడుకున్నారు ఈ ట్రైబల్ని. క్లైమాక్స్లో విక్రమ్ గారి నటన కానీ ఏదన్నా కానీ సినిమా అయితే బాగుంది. 3 సినిమాలు చూడడం జరిగింది. 3 అయితే ఫస్ట్ ప్లేస్ తంగలానికి ఇస్తా ఇప్పటివరకు. విక్రమ్ గారికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన క్యారెక్టర్ అవ్వచ్చు, ఆయన గెటప్ అవ్వచ్చు, ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, మొత్తము అప్పుడెప్పుడో మనం శివపుత్రుడు సినిమాతో నేషనల్ అవార్డు వచ్చింది దానికి. అలాగే ఈ సినిమాకి తంగలాన్ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ ఏదన్నా ఉందంటే అది విక్రమ్ గారి క్యారెక్టరే. విక్రమ్ గారి క్యారెక్టరు, ఆయన గెటప్, ఆయన యాక్టింగ్ మొత్తము చించేశారు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ స్టోరీ చాలా బాగా రాసుకున్నాడు. దాన్ని అలాగే స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, అది ఆయన తీసుకున్న ఐడియా అవ్వచ్చు, అది స్క్రీన్ పై చాలా బాగా రాసుకున్నారు. దాన్ని అలాగే స్క్రీన్ మీద బాగా ప్రజెంట్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా మనం టాయిలెట్కి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఫస్ట్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 10 మినిట్స్ మిస్ అవుతామో, 5 మినిట్స్ మిస్ అవుతామో అన్నంత బాగా తీశారనమాట. అంత బాగా తీశారు రంజిత్ గారు. అవును గోల్డ్ గురించే ఉంటుంది. అంటే నేను ఐడియా ఎందుకు బయటికి రివీల్ చేయట్లేదంటే మళ్ళీ ఇంకా చాలామంది చూడాల్సిన వాళ్ళు ఉంటారు కదా, అందుకోసమని ఐడియా రివీల్ చేయట్లేదు. బ్రో ఎలా ఉంది తంగలాన్ సినిమా? విక్రమ్ అన్న తంగలాన్ అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న విక్రమ్ గారికి. ఇలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడంలో విక్రమ్ అన్న చాలా గ్రేట్ అని మనందరికీ తెలుసు. ఒక అపరిచితుడు కావచ్చు, ఒక ఐ కావచ్చు, ఒక మల్లన్న, అంటే అన్న తీసే సినిమాలన్నీ ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్న. మామూలు సినిమా మాత్రం మాలవిక మోహన్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ మన విక్రమ్ గారి రోల్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక అడ్వెంచర్ అండ్ హిస్టారికల్ మూవీ అని చెప్పుకో. చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్న. తెలుగు తమిళ అన్నది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్ అన్న. మంచి కంటెంట్ తీసుకొని ఇంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది మామూలు లేదు. నేను ఇప్పటికీ స్టిల్ గూస్ బంప్స్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. సో ఒకటే చెప్తున్నా అన్న, మంచి సినిమాను ఆదరించండి. నేను నైట్ మిస్టర్ బచ్చన్ చూసా, మార్నింగ్ ఇస్మార్ట్ శంకర్ చూసా. అవి 2 తెలుగు సినిమాలు. ఇది తమిళ్ సినిమా, ఇప్పుడు 11:35కి పడ్డది, ఇప్పుడు చూసినా. ఇది అన్నిటికంటే ది బెస్ట్ మూవీ అన్న తంగలాన్ మాత్రం. ఈరోజు ఆగస్టు 15కి వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. సో చాలా అంటే చాలా బాగుందన్న. చాలా అడ్వెంచరస్ రైడ్ అని చెప్పుకోవచ్చు. కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఒక వార్ సీన్ ఉంటుందన్న, అది మాత్రం అసలు మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుందన్న, మామూలు లేదు అసలు. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న.